అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీపీజీ సెట్ 2024 కి సంబంధించి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలి అండ్ డాక్యుమెంట్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి అండ్ డీటెయిల్స్ ఏమైనా మిస్టేక్ ఉంటే అది రీఎడిట్ ఏ విధంగా చేయాలి అండ్ ఫీజ్ పేమెంట్ ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డీటెయిల్ ప్రాసెస్ అంతా కూడా మీకు ఈ వీడియోతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి. అండ్ లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోవాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోతూ వెంటనే అప్డేట్స్ అన్ని కూడా షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోల టాపిక్ అయితే వెళ్ళిపోతాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీపీజీ సెట్ 2023 అఫీషియల్ కౌన్సిలింగ్ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అది క్లిక్ చేసిన వెంటనే డైరెక్ట్ గా పేజ్ అనేది మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే అవుతుంది. అయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఫామ్, అలాగే నో యువర్ పేమెంట్ స్టేటస్, అలాగే ప్రింట్ యువర్ రిసిప్ట్, అలాగే నో యువర్ రిజిస్ట్రేషన్ అంటే అప్లికేషన్ వెరిఫై అయిందా లేదా అనేది కూడా స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు. అయితే ముందుగా చేయాల్సిన స్టార్టింగ్ స్టెప్ అనేది క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ స్టెప్ 1 మీద క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క హాల్ టికెట్, డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది. ఇక్కడ మనకి సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ డీటెయిల్స్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. అయితే ఒక్కసారి మా యొక్క సర్వీస్ లో కానీ జాయిన్ అవ్వాలనుకుంటే అంటే డైరెక్ట్ మీరు ఫీజ్ పేమెంట్ ఇవన్నీ కూడా మా యొక్క సర్వీస్ లో అతి తక్కువ ఛార్జెస్ తో మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే బయట ఏదైతే మీ నెట్ సెంటర్ లో చేసుకుంటారో అదే సర్వీస్ మా యొక్క తక్కువ ఛార్జెస్ తో ఈ నంబర్ కి మీరు వాట్సాప్ చేస్తే మీకు ఎంత ఛార్జ్ చేస్తారు అండ్ మీకు టోటల్ గా వెబ్ ఆప్షన్స్ అన్ని కూడా ఈ ఛార్జెస్ తోనే కంప్లీట్ గా తక్కువ ఛార్జెస్ తో ఫీజ్ పేమెంట్ అనేది కూడా కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది. ఒకవేళ పేమెంట్ డెబిట్ అయినా ఎలాంటి మిస్టేక్లు చేంజ్ చేయాలనుకున్నా ఏదైనా కూడా మీరు ఈ యొక్క వాట్సాప్ నెంబర్ కి మీరు మెసేజ్ చేసినా కూడా సో కంప్లీట్ గా కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ వెబ్ ఆప్షన్స్ పెట్టడం కానీ అన్ని కూడా తక్కువ ఛార్జెస్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఒకసారి మనకి బ్యాక్ వెళ్ళినట్టయితే ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే అంటే ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే డైరెక్ట్ గా మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే అయిపోతుంది. ఏపీపీజీ సెట్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఆల్ అప్లోడ్స్ మస్ట్ బి ఇన్ పీడిఎఫ్ ఫార్మాట్. మీరు ఏవైతే డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్లోడ్ చేస్తారో అవన్నీ కూడా పీడిఎఫ్ ఫార్మాట్ లో మాత్రమే అప్లోడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఒక్కసారి మీరు గమనించినట్టయితే పీడిఎఫ్ కింద ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలనేది అంటే ఇమేజ్ నుంచి పీడిఎఫ్ కింద ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి కన్వర్ట్ చేసుకోండి. 1 MB లోపు మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. అయితే ఒక్కసారి డాక్యుమెంట్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలంటే ఇక్కడ మనకి చూసుకోవచ్చు కరెక్ట్ స్కానర్ డాక్యుమెంట్ మీరు ఈ విధంగా ఫోటో కానీ లేదా స్కాన్ చేసి కానీ ఈ విధంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మనకి ఇక్కడ స్పేస్ ఇచ్చినా లేదా కరెక్ట్ గా బ్లర్ ఇమేజ్ అప్లోడ్ చేసినా గ్యాప్ ఇచ్చినా కూడా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇక్కడ మనం చూసుకోవచ్చు రిజెక్టెడ్ అని ఈ విధంగా మీరు స్మాల్ ఇమేజ్ అప్లోడ్ చేసినా బ్లర్ ఇమేజ్ అప్లోడ్ చేసిన అన్వాంటెడ్ స్పేస్ అనేది ఇమేజ్ లో కానీ ఉంటే రిజెక్ట్ చేస్తారు. కరెక్ట్ గా డాక్యుమెంట్ ఈ విధంగా ఫోటో అనేది తీసుకొని లేదా స్కాన్ చేసుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే మనకి ప్రాసెస్ లోకి వెళ్ళినట్టయితే మనకి టోటల్ గా మనకి పర్సనల్ డీటెయిల్స్ అని చెప్పేసి క్యాండిడేట్ నేమ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ మీకు ఇక్కడ నంబర్ అనేది చూపిస్తుంది అండ్ కొన్నిసార్లు మీ యొక్క ఫోటో అనేది చూపిస్తుంది లేదా ఫోటో అనేది మీకు విజిబుల్ అయితే అవ్వదు. ఇదైతే పక్కన పెట్టేసండి, ప్రాబ్లం అయితే లేదు. ఒకవేళ మీ క్యాండిడేట్ నేమ్ అనేది మిస్టేక్ ఉంటే అది కూడా చేంజ్ చేసుకోవచ్చు. చివరిలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫాదర్ నేమ్ కూడా మిస్టేక్ ఉంటే అండ్ జెండర్ కూడా మీకు మిస్టేక్ ఉంటే ఇది కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇది కూడా మీకు స్టెప్ 2 ప్రాసెస్ అంటే చివరిలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ రీజన్ అనేది కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు ఈమెయిల్ ఐడి అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ చేంజ్ చేయాలనుకుని ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడే చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? అయితే కిందకి స్క్రోల్ డౌన్ చేసుకుంటే నెక్స్ట్ మనకి అడిగే ఆప్షన్ అనేది మైనారిటీ. ఎవరైతే ముస్లిం కానీ క్రిస్టియన్స్ కానీ ఉంటారో మైనారిటీ అనేది చూపిస్తుంది. ఒకవేళ నాన్ మైనారిటీ అంటే నాట్ అప్లికేబుల్, మైనారిటీ కాకపోతే నాట్ అప్లికేబుల్ అని చూపిస్తుంది. ఒకవేళ మీరు ముస్లిం కానీ క్రిస్టియన్స్ కానీ అయ్యి ఉంటే మీరు మీ యొక్క మైనారిటీ సర్టిఫికేట్ కానీ SSC TC కానీ రెండిట్లో ఏదైనా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఎవరైతే అప్లికేబుల్ చూపిస్తుందో. అయితే నాకు నెక్స్ట్ అనేది క్యాస్ట్ కేటగిరీ ఆటోమేటిక్ గా క్యాస్ట్ అనేది యాడ్ అయిపోతుంది. మీ క్యాస్ట్ తగ్గట్టు అంటే అప్లికేషన్ ఏదైతే మీరు స్టార్టింగ్ లో చేశారో ఆటోమేటిక్ గా యాడ్ అయిపోతుంది. ఇక్కడ మీ క్యాస్ట్ అనేది చూపిస్తుంది. క్యాస్ట్ ప్రకారంగా మీ ఫీజ్ పేమెంట్ అనేది కంప్లీట్ చేసుకుంటారు. అయితే మనకి క్యాస్ట్ కేటగిరీ ఫ్రమ్ అని చెప్పేసి ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. సెలెక్ట్ చేసుకుంటే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఏపీ సేవ సచివాలయం వాళ్ళు ఇచ్చారా లేదా మీ సేవ వాళ్ళు ఇచ్చారా లేదా అదర్ అనేది మీరు ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో మీకు ఎవరు ఇచ్చారు, ఒకవేళ ఓసీ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ లేకపోతే నో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఓసీ వాళ్ళు మాత్రమే. ఇంకా రిమైనింగ్ క్యాండిడేట్స్ SC ST BC ఎవరైతే ఉంటారో మీకు ఏపీ సేవ సచివాలయంలో ఇచ్చారా మీ సేవలో ఇచ్చారా ఇక్కడ సర్టిఫికేట్ నెంబర్ అనేది అప్లోడ్ చేస్తారు. ఒకవేళ నేను ఒక సర్టిఫికేట్ నెంబర్ అనేది అప్లోడ్ చేస్తున్నాను.
ఓకేనా. ఇక్కడ నాకు సెలెక్ట్ అనే ఆప్షన్ అయితే ఉంది, నాకు ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డేటాబేస్ లో ఉందనుకోండి మీకు ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఒకవేళ డేటాబేస్ లో లేదనుకోండి ఇన్కమ్ సర్టిఫికేట్ నంబర్ ఇస్ ఇన్వాలిడ్ అని చూపిస్తుంది. ఓకే మేము క్లిక్ చేసుకొని ఇక్కడ మనకి సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేసుకుంటారు. ఓకేనా. ఇక్కడ ఇన్వాలిడ్ అని వచ్చేసింది అని చెప్పేసి సర్టిఫికేట్ అనేది ప్రాబ్లం అవుతుంది, పని చేయదు అనేది ఎలాంటిది కూడా లేదండి. మీకు అక్కడ డేటాబేస్ లో ఉంటే చూపిస్తుంది, డేటాబేస్ లో లేదనుకోండి చూపించదు. ఓకేనా. అయితే ఇక్కడ మీకు ఈ డాక్యుమెంట్ ఏదైతే ఆ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేసేసుకుంటారు. ఓకేనా. ఇది కూడా 1 MB లోపు ఇక్కడ గమనించవచ్చు. సో కమ్యూనిటీ కానీ మనకి డేట్ ఆఫ్ బర్త్ కానీ సర్టిఫికేట్ కానీ ఇక్కడ మనకి బట్ నాట్ ఓబీసీ సర్టిఫికేట్, ఓబీసీ సర్టిఫికేట్ అనేది కాదు. ఇక్కడ ప్లీజ్ అప్లోడ్ కమ్యూనిటీ, నేషనల్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఏదైనా ప్రాబ్లం లేదు. ఓకేనా. అయితే నెక్స్ట్ మనకి ఇన్కమ్ అనేది చూపిస్తుంది. ఇన్కమ్ దగ్గర బిలో 2,50,000 ఎవరికైతే ఉంటుందో వాళ్ళకే ఫీజ్ రిమైండ్స్ అనేది అంటే ఇన్కమ్ అనేది అప్లికేబుల్. ఓకేనా. ఒకవేళ మీకు ఇన్కమ్ లేదనుకోండి నాట్ అప్లికేబుల్ మేము సెలెక్ట్ చేస్తే ఎలాంటి డాక్యుమెంట్ కూడా మిమ్మల్ని అయితే అడగదు. ఒకవేళ ఇన్కమ్ మీకు బిలో 2,50,000, 80,000 కానీ 70,000 కానీ వీళ్ళందరికీ కూడా ఇన్కమ్ అనేది ఎవరైతే ఉంటుందో అందరూ అప్లై చేసుకో. ఒకవేళ మీ దగ్గర ఇన్కమ్ లేదు అంటే అప్లై చేశారు ఇంకా రాలేదు అనుకుంటే రేషన్ కార్డు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఇన్కమ్ లేని పక్షాన రేషన్ కార్డు కూడా అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. నాట్ బిలో 2,50,000 పెట్టేసుకొని మీకు ఈ యొక్క ఇన్కమ్ అనేది గమనించినట్టయితే సచివాలయం వాళ్ళు ఇచ్చారా మీ సేవ వాళ్ళు ఇచ్చారా ఇక్కడ మీకు చూసుకోవచ్చు. మీకు ఏపీ సేవ సచివాలయం కానీ మీ సేవలో కానీ ఉంటే ఎస్ పెట్టుకుంటారు. ఒకవేళ లేదనుకుంటే నో పెట్టేసుకొని ఇక్కడ మనకి ఇన్కమ్ అనేది కూడా మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇది కూడా 1 MB లోపు మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. ఓకేనా. ఇక్కడ మనకి ఎనీ అదర్ సర్టిఫికేట్ కార్డ్ టు డిసైడ్ అపాన్ ద ఇన్కమ్ లిమిట్ ఇక్కడ చూసుకోవచ్చు. డాక్యుమెంట్ అప్లోడ్ ఫైల్ మస్ట్ బి 1 MB వాళ్ళు ఉంటే జస్ట్ పెట్టేసుకుంటారు. మీకు మీ సేవ వాళ్ళు ఇచ్చారా లేదా ఏపీ సచివాలయం వాళ్ళు ఇచ్చారా అనేది అడుగుతుంది. సెలెక్ట్ చేసుకొని నెంబర్ అడుగుతుంది. ఇక్కడ నేను నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు డేటాబేస్ లో ఉందనుకోండి నెంబరు ఆటోమేటిక్ గా తీసేసుకుంటుంది. ఒకవేళ డేటాబేస్ లో లేదనుకోండి ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఇన్కమ్ అనేది అప్లోడ్ చేయాలి. చూస్ ఫైల్ మేము క్లిక్ చేసేసుకొని మీ యొక్క ఇన్కమ్ అనేది అప్లోడ్ చేసేసుకుంటారు. నెక్స్ట్ మీ యొక్క నెంబర్ అనేది యాజ్ యూజువల్ గా అలాగైతే ఉంటుంది. నెక్స్ట్ ఇది అనమాట టోటల్ గా ఇది ప్రాసెస్ అనేది. కిందకి మనకి వెళ్ళినట్టయితే స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కానీ చిల్డ్రన్ ఆర్మర్ కానీ స్కౌట్స్ అండ్ గైడ్స్ కానీ ఎవరైతే ఎస్ అని అయితే పెట్టారో ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఎస్ అని చూపిస్తాయి. ఇక్కడ అంతా కూడా ఎస్ అని చూపిస్తుంది అంటే ఏదైతే మీరు పెట్టారో. ఒకవేళ పెట్టలేదు అనుకోండి నో అని చూపిస్తుంది. ఒకవేళ మీకు ప్రెసెంట్ ఇప్పుడు మీకు స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ ఎన్సీసీ అయితే ఉంది. ఇది చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చండి. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కూడా ఉంటే మీకు చేంజ్ చేయాలంటే చేంజ్ చేసుకోవచ్చు. అది చివరిలో మీకు చెప్తాను. ఓకేనా. ఏ విధంగా చేంజ్ చేయాలని ఇది మీరు చేంజ్ చేయాలంటే చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అని అయితే చూపిస్తుంది. ఇక్కడ మనకి 10th క్లాస్ నుంచి అన్ని ఎడ్యుకేషన్ ఏవైతే మీరు అప్లికేషన్ ఇచ్చి ఉంటారో అప్లికేషన్ ఏదైతే మీరు పెట్టుంటారో అవన్నీ కూడా మనకి చూపించేస్తాయి. ఓకేనా. ఒకవేళ మీరు ఇక్కడ మీకు స్కూల్ ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో ఇది మీరు బై మిస్టేక్ తప్పు పడింది లేదా మీరు కరెక్ట్ గా పెట్టలేదు లేదా డిస్ట్రిక్ట్ తప్పుగా పడింది లేదా ప్లేస్ అనేది ఏదో లేదు అనుకుంటే చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చండి, ప్రాబ్లం లేదు. ఓకేనా. ఇందులో డీటెయిల్స్ ఏవైనా మార్చాలంటే మార్చుకోవచ్చు. ఇక్కడ మీకు చూపించదు. నెక్స్ట్ మీకు వీడియో చివరిలో చెప్తాను ఏ విధంగా చేంజ్ చేసుకోవాలని. నెక్స్ట్ మనకి కిందకి స్క్రోల్ డౌన్ చేసుకుంటే పీజీ సెట్ హాల్ టికెట్ నెంబరు ర్యాంకు అండ్ ఎంట్రన్స్ టెస్ట్ మార్క్స్ ఆటోమేటిక్ యాడ్ అయిపోతాయి. ఓకేనా. నెక్స్ట్ మీరు ఏవైతే అప్లై చేసుకున్నారో ఏవైతే కోర్స్ అనేది అప్లై చేసుకున్నారో ఆ కోర్సు కోడ్ అండ్ ఆ కోర్స్ కి సంబంధించి మొత్తం కూడా మనకి ఇక్కడ యాడ్ అవుతాయి. ఓకేనా. నెక్స్ట్ మనకి డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ అంటే మీ బీటెక్ కానీ లేదా డిగ్రీ కానీ ఇక్కడ మనకు నోట్ యాడ్ చేశారు. క్యాండిడేట్ షుడ్ కన్వర్ట్ సిజిపిఏ ఇంటూ మార్క్స్ పర్సెంటేజ్ ఇన్ కేస్ ఆఫ్ నో సిఎంఎం అప్లోడెడ్ ఆల్ మార్క్స్ మెమో ఇన్ సింగిల్ పీడిఎఫ్. మొత్తం కూడా ఇక్కడ మీకు డిగ్రీ పర్సెంటేజ్ అనేది మీకు పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ కింద అప్లోడ్ చేయాలి. అంటే 60% వస్తే 60%, 70% వస్తే 70%, లేదా 75 వస్తే 75 మీ పర్సెంటేజ్ అనేది అప్లోడ్ చేస్తారు. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తారు. కేవలం డిగ్రీ కానీ బీటెక్ కానీ హాల్ టికెట్ నెంబర్ క్వాలిఫైయింగ్ అనేది ఆటోమేటిక్ గా యాడ్ అయిపోతుంది. ఇక్కడ మనకి యాడ్ అవ్వకపోతే డిగ్రీ అయితే డిగ్రీ బీటెక్ అయితే బీటెక్ సెలెక్ట్ చేసుకుంటారు. పర్సెంటేజ్ అప్లోడ్ చేస్తారు. అండ్ మీకు ఇక్కడ గమనించినట్టయితే అప్లోడ్ ఆల్ మార్క్స్ మెమోస్ కానీ సిఎంఎం కానీ మీ దగ్గర మార్క్స్ మెమోస్ అన్ని ఉంటే మార్క్స్ మెమోస్ అప్లోడ్ చేస్తారు. లేదు సిఎంఎం ఉంటే సిఎంఎం అప్లోడ్ చేస్తారు. చూస్ పైన క్లిక్ చేస్తారు. ఇక్కడ సెలెక్ట్ చేసేసుకొని అప్లోడ్ చేసేసుకుంటారు. ఇక్కడ సెలెక్ట్ చేసేసుకొని యాడ్ అయిపోతుంది. ఒకవేళ మీ దగ్గర చాలా మంది స్టూడెంట్స్ బ్రదర్ మా దగ్గర మార్క్స్ మెమో అనేది ఏదైతే ఒక సెమిస్టర్ లేదు ఏం చేయాలంటే ఇక్కడ మీరు గమనించినట్టు ఒక క్యాండిడేట్ అయితే మార్క్స్ మెమో అయితే చూపిస్తున్నాను. ఈ క్యాండిడేట్ మార్క్స్ మెమోస్ అన్ని ఉన్నాయి. రీసెంట్ గా వచ్చిన రిజల్ట్స్ లో అయితే ఇంకా మార్క్స్ మెమోస్ రాలేదు. అలాంటి పక్షాన
జెరాక్స్ తీసేసుకుంటారు. ఇది మీకు ఇంటర్నెట్ కాపీ ఏదైతే ఉంటుందో జెరాక్స్ తీసేసుకొని కాలేజీ సైన్ అండ్ స్టాంప్ అనేది పెట్టించుకుంటే యాక్సెప్ట్ చేస్తారు. ఓకేనా. అండ్ మీకు ఒకవేళ కోర్స్ కంప్లీటెడ్ సర్టిఫికేట్ ఉంటే కోర్స్ కంప్లీటెడ్ సర్టిఫికేట్, లేకపోతే ప్రాబ్లం లేదు, ఉంటే పెట్టండి. ఓకేనా. అయితే మీకు ఇక్కడ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మనకి చూపిస్తే ఏదైతే మీకు లేదో ఈ యొక్క ప్రిన్సిపల్ సైన్ కాలేజీ సైన్ స్టాంప్ పెట్టించుకుంటే యాక్సెప్ట్ చేస్తారు. లేదు మీ దగ్గర సీఎం గానీ ఇక్కడ మనకి కన్సల్టేటర్ మాక్సిమం ఇక్కడ చూసుకోవచ్చు, పీసీసీఎం సీఎం రెండు కూడా ఉన్నాయి క్యాండిడేట్ కి. ఈ రెండు అప్లోడ్ చేసినా యాక్సెప్ట్ చేసేస్తారు. అంటే అన్ని మాక్సిమమ్స్ అన్ని కూడా ఇక్కడ ఇంటర్ఫేస్ అయితే అవుతున్నాయి. సో అలాంటప్పుడు కూడా యాక్సెప్ట్ చేస్తారు. అంటే ఎవరికైతే రిజల్ట్స్ ఇంకా రాలేదో, బ్యాక్లాగ్స్ ఉన్నాయో వాళ్ళకైతే కౌన్సిలింగ్ అనేది అలో లేదు. ఓకేనా. అయితే బ్యాక్ వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ హాల్ టికెట్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేసేసుకొని మనకి ఇవన్నీ కూడా చూపిస్తుంది. నెక్స్ట్, డూ యూ వాంట్ టు మేక్ ఎనీ చేంజెస్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్. ఇక్కడ మనకి ఏం అడుగుతుంది అంటే స్టార్టింగ్ లో మీకు చెప్పాను కదా, నేమ్ చేంజ్ చేసుకోవచ్చు, స్టడీ మార్చుకోవచ్చు, ఇవైతే కొన్ని చెప్పాను కదా. ఒకవేళ మీకు ఇందులో ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే మీరు ఎస్ పెట్టుకోవాలి. ఈ డీటెయిల్స్ లో ఏమైనా చేంజ్ అంటే పైనుంచి కింద ఏమైనా డీటెయిల్స్ మార్చాలనుకుంటే ఎస్ పెట్టుకోవాలి. కొన్ని మాత్రమే చేంజ్ చేసుకోవచ్చు, అన్ని చేంజ్ చేసుకోవాలి. ఒకవేళ అన్ని ఓకే, నేను అన్ని కరెక్ట్ గా ఉన్నాయి, ఇంకా నాకు ఎలాంటి చేంజ్ లేదు, ఇంకోకే అనుకుంటే నో క్లిక్ చేసేసుకోండి. నో క్లిక్ చేసుకొని ఇక్కడ డిక్లరేషన్ యాక్సెప్ట్ చేసేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేసేసుకొని ఫీజ్ పేమెంట్ అనేది కంప్లీట్ చేసుకుంటారు. గుర్తు పెట్టుకోండి, ఒక్కసారి వెరిఫై సబ్మిట్ కానీ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే వెనక్కి రాదు. ఓకేనా. ఒక్కసారి సబ్మిట్, ఇంకా రెండోసారి మేము ఒకసారి మేము సబ్మిట్ క్లిక్ చేసాం, లేదు మాకు స్టార్టింగ్ నుంచి కొన్ని మిస్టేక్ చేసామంటే కుదరదు. ఓకేనా. సబ్మిట్ మే క్లిక్, వన్స్ సబ్మిట్ క్లిక్ చేశారంటే డైరెక్ట్ ఇంకా ఫీజ్ పేమెంటే, ఎన్నిసార్లు ఓపెన్ చేసినా ఫీజ్ పేమెంటే. ఓకేనా. ఒకవేళ ఇందులో ఏమైనా మార్చాలనుకుంటే మాత్రమే ఎస్ క్లిక్ చేసుకొని సబ్మిట్ మే క్లిక్ చేసుకుంటే వెంటనే ప్రొసీడ్ అని అయితే అడుగుతుంది. ఓకే క్లిక్ చేసిన వెంటనే డైరెక్ట్ గా మనకి ఈ విధంగా చూపిస్తుంది నెక్స్ట్ స్టెప్ అనేది. ఇక్కడ మీరు ఏమేమి డీటెయిల్స్ చేంజ్ చేసుకోవచ్చు, ఇక్కడ మీకు ఏమైనా ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ పైన అంటే ఎడిట్ చేసుకోలేరు. ఇక్కడ చూసుకోవచ్చు, డూ యూ వాంట్ ఎడిట్ నేమ్, మీ నేమ్ చేంజ్ చేయాలనుకుంటే ఎస్ పెట్టేసుకొని మీ నేమ్ ఏదైతే తప్పు ఉంటుందో ఆ నేమ్ చేంజ్ చేయాలనుకుంటే నేమ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు నేమ్ అనేది చేంజ్ అవుతుంది. ఓకేనా. ఒకవేళ అలాంటి చేంజ్ లేదనుకోండి నో పెట్టేసుకుంటారు. ఇక్కడ ఏమి అడగదు. ఒకవేళ నేమ్ చేంజ్ అనుకుంటే ఇక్కడ మనకి ఎస్ఎస్సి 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది ఏదో ఒకటి అప్లోడ్ చేసుకుంటారు. ఓకేనా. ఎస్ఎస్సి 10th క్లాస్ సర్టిఫికేట్ అడుగుతుంది ఒకవేళ నేమ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే. నో అని పెట్టుకున్నారు. ఒకవేళ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫాదర్ నేమ్ తప్పు ఉంది అనుకోండి ఎస్ పెట్టుకుంటారు. ఫాదర్ నేమ్ తప్పు ఉంటే ఫాదర్ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ మనకి ఎలాంటి సర్టిఫికేట్ అడగదు. అండ్ డూ యూ వాంట్ ఎడిట్ యాన్యువల్ ఇన్కమ్ అనేది చేంజ్ చేయాలనుకుంటే ఎస్ పెట్టేసుకుంటారు. ఇక్కడ మనం చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు అప్లికేషన్ లో మిస్టేక్ చేసి ఉంటే ఇక్కడ మనకి ప్రొవైడ్ సర్టిఫికేట్ ఉందా లేదా, ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ ఇక్కడ డైరెక్ట్ గా చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. నెంబర్ అని. అండ్ డూ యూ వాంట్ ఎడిట్ మైనారిటీ అనేది ఉందా లేదా, ఇది ఇక్కడ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ముస్లిం అయితే ముస్లిం. ఓకేనా. మీ సేవ ఇక్కడ సర్టిఫికేట్ నెంబర్ అనేది అప్లోడ్ చేస్తారు. ఓకేనా. సో ఈ డీటెయిల్స్ అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ కి వెళ్ళినట్టయితే స్పెషల్ కేటగిరీ అడుగుతుంది. ఇక్కడ మీకు చూసుకోండి, ఇక్కడ మనకి స్టార్టింగ్ లో చెప్పాను కదా చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవచ్చు. డీటెయిల్స్ ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ మనకి ఇక్కడ సర్టిఫికేట్ నెంబర్ అడుగుతుంది. ఏ డీటెయిల్ మీరు చేంజ్ చేయాలనుకుంటే ఎస్ పెట్టేసుకొని మీరు సర్టిఫికేట్ కానీ లేదా ఆ నంబర్ అయితే అడుగుతుంది. ఓకేనా. ఒకవేళ ఇక్కడ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఉంటే ఎస్ పెట్టుకుంటే ఈ యొక్క సర్టిఫికేట్ అప్లోడ్ అడుగుతుంది. ఏదైతే మీరు చేంజ్ చేయాలనుకుంటే అది అప్లోడ్ చేస్తారు, లేకపోతే ఇది టచ్ చేయొద్దు. ఓకేనా. అండ్ మనకి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అని అయితే చూపిస్తుంది. ఇక్కడ డూ యూ వాంట్ ఎడిట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అని అయితే అడుగుతుంది. ఇందులో ఏమైనా నాకు తప్పు ఉన్నాయి, బై మిస్టేక్ ఏమైనా తప్పు పెట్టాను అప్లికేషన్ లో చేంజ్ చేయాలనుకుంటే సెలెక్ట్ అని పెట్టేసుకొని ఏవైతే మీరు చేంజ్ చేయాలనుకుంటున్నా సర్టిఫికేట్ ఇక్కడ మనకి స్కూల్ కానీ నేమ్ కాలేజీ నేమ్ కానీ ఏమైనా చేంజ్ ఉంటే స్టేట్ చేంజ్ చేసుకోవచ్చు, స్టేట్లు మార్చుకోవచ్చు, డిస్ట్రిక్ట్ ఏమైనా తప్పు ఉంటే. కాకపోతే ఇక్కడ మనకి ఫైల్ అప్లోడ్ అనేది 1 MB లోపు మీరు ఏదైతే ఇది తప్పు పెట్టుంటారో ఆ మెమో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది చూస్ ఫైల్ మీద. ఒకవేళ ఎలాంటి మిస్టేక్ లేదనుకోండి నో పెట్టుకుంటారు. ఓకేనా. ఇక్కడ ఏమి అడగదు. ఒకవేళ మిస్టేక్ ఉంటే ఎస్ అనేది. ఇక్కడ మనకి రీజన్ అనేది కూడా ఇక్కడ ఇవన్నీ అప్లోడ్ చేస్తే రీజన్ వచ్చేస్తుంది. గెట్ రీజన్ అనేది మనకి హాల్ టికెట్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా ఉంటాయి. ఇవి అన్నమాట. సో ఫైనల్ గా ఇవి మనం చెక్ చేసుకొని చేంజ్ చేసుకొని అన్ని ఓకే అనుకుంటే డిక్లరేషన్ అనేది ఇక్కడ టిక్ మార్క్ పెట్టేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే ఫీజ్ పేమెంట్ గేట్వే అనేది ఓపెన్ అయిపోతుంది. ఈ విధంగా మీ డీటెయిల్స్ అన్ని కూడా పేమెంట్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ నుంచి. కాకపోతే మీ డెబిట్ కార్డ్ అయితే కొన్ని ఛార్జెస్ ఉంటాయి, క్రెడిట్ కార్డ్ అయితే కొన్ని ఛార్జెస్ అంటే 14 to 20 రూపీస్ ఈ మధ్యలో మీ బ్యాంక్ ఛార్జెస్ ఉంటాయి. సో పేమెంట్ క్లిక్ చేసేసుకొని ఫీజ్ పేమెంట్ కంప్లీట్ చేసుకుంటారు. ఏదైతే కార్డు ఉంటుందో కార్డు డీటెయిల్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేసుకొని పేమెంట్ కంప్లీట్ చేసుకుంటారు. ఫీజ్ పేమెంట్ కంప్లీట్ అయిపోయిన వెంటనే సక్సెస్ వస్తుంది. అండ్ టోటల్ కూడా మీరు ప్రింట్అవుట్ అనేది కూడా తీసుకుంటారు. ఇక్కడ డైరెక్ట్ గా మీరు పేమెంట్ స్టేటస్ అనేది కూడా చెక్ చేసుకోండి. ఓకేనా. అండ్ ఫీజ్ పేమెంట్ చాలా మంది అయితే అడుగుతున్నారు. మనకి గమనించినట్టయితే
మనకి ఓసీబీసీ వాళ్ళకి 700 రూపీస్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 500 రూపీస్ ఉంటుంది. ఫీజ్ పేమెంట్ అయిపోయిన వెంటనే నో యువర్ పేమెంట్ స్టేటస్ అనేది మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ప్రొవైడ్ చేసుకొని స్టేటస్ చెక్ చేసుకోండి, కంప్లీట్ అయిపోయిందా లేదా. పేమెంట్ రిసిప్ట్ అనేది కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్, డేట్ ఆఫ్ బర్త్ ప్రొవైడ్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క పేమెంట్ అనేది కూడా రిసిప్ట్ డౌన్లోడ్ అవుతుంది. అండ్ మీ యొక్క వెరిఫికేషన్ స్టేటస్ అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. హాల్ టికెట్, డేట్ ఆఫ్ బర్త్ ప్రొవైడ్ చేసుకొని స్టేటస్ కంప్లీట్ అయిందా లేదని కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది డీటెయిల్ గా కంప్లీట్ చేసుకునే ప్రాసెస్ అనేది. ఇంకా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్ లో తెలియజేస్తారు. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.